నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి అడుగుపెడుతున్నాం. చరిత్రలోనే యుగాంతాన్ని అత్యంత స్పష్టంగా కళ్లకు కట్టినట్లు వర్ణించే గ్రంథం ముగింపు ఘట్టాలను డీకోడ్ చేద్దాం. ఇందులో ఎన్నో సంక్లిష్టమైన వర్ణనలు, ప్రతీకలుంటాయి కదా. వాటన్నింటినీ విడమర్చి ఒక ఉత్కంఠభరితమైన కథనంలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, మొదలుపెడదాం. ముందుగా మనం చూడబోయే ముఖ్యమైన అంశాలు ఈ అపోకలిప్స్ యొక్క అసలు నిర్మాణం, ఆ 7 పాత్రలను కుమ్మరించడం, ఆర్మిగిద్దోన్కు దారితీసే మార్గం, ఆఖరిగా విముక్తి మరియు దైవిక న్యాయం. అంతే, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం అపోకాలిప్స్ నిర్మాణం అంటే ఈ మొత్తం దర్శనం యొక్క బ్లూప్రింట్ అన్నమాట. మనం ఆ భయంకరమైన విపత్తుల గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం గమనించాలి. ఈ గ్రంథం ఏదో యాదృచ్ఛికంగా రాసిన గందరగోళమైన ఆలోచనల పుట్ట కాదు. ఇక్కడ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం వారు చేసిన విశ్లేషణ చూస్తే మనకొక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఈ కథనం భూమి నుండి పరలోకానికి, మళ్ళీ అక్కడి నుండి భూమికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక అద్భుతమైన క్రమపద్ధతిలో సాగుతుంది. నిజంగా ఆశ్చర్యం కదూ? దీనినే కయాస్టిక్ నిర్మాణం అంటారు. అంటే ఒక థీమ్ని ముందు పరిచయం చేసి మళ్ళీ దానిని రివర్స్ ఆర్డర్లో, అంటే వ్యతిరేక క్రమంలో చెబుతూ వస్తారు. ఎందుకలా అంటే కథలోని అసలు మెయిన్ పాయింట్ని బలంగా మన బుర్రెలో నాటటానికి. ఈ టెక్నిక్ని వాడి రోజువారీ జరిగే ఆలయ సేవ, తామిదు నుండి ఏకంగా అంతిమ తీర్పు దినమైన యోమ్ కిప్పూర్ వరకు కథనాన్ని ఎంత తెలివిగా తీసుకువెళ్లారో మనం చూడొచ్చు. ఇక రెండవ భాగం 7 పాత్రలను కుమ్మరించడం. కథలో టెన్షన్ పీక్స్కి వెళ్లే సమయమిది. ఇక్కడ మనకొక అద్భుతమైన పోలిక కనిపిస్తోంది. ఒకసారి చూద్దాం. 7 బూరెలు భవిష్యత్తులో రాబోయే తీర్పుకు జస్ట్ ఒక వార్నింగ్లాగా పనిచేశాయి. అందులో కాస్త కరుణ కనిపిస్తోంది. కాని ఈ 7 పాత్రలు అలా కాదు. ఇవి ఏమాత్రం కరుణలేని ఆఖరి తుది తీర్పును కళ్లక్కడతాయి. ఈ స్ట్రక్చర్ చూస్తుంటేనే రాబోయే వినాశనం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు స్పష్టమవుతోంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెల్లగా పెరుగుతూ గుండెల్ని ఎలా ఫాస్ట్గా కొట్టుకునేలా చేస్తుందో అచ్చం అలాగే ఈ మొదటి 5 పాత్రలు టెన్షన్ని అమ్మాంతం పెంచేస్తాయి. భూమిపై పుండ్లు పుట్టడం, సముద్రాలు నదులు పూర్తిగా రక్తంతో నిండిపోవడం, సూర్యుడి వేడి భగభగ మండటం, కటిక చీకటి కమ్ముకోవడం వింటుంటేనే భయంగా ఉంది కదా. ఇవన్నీ ఒకప్పుడు ప్రాచీన ఈజిప్టు తెగుళ్లను ఖచ్చితంగా మన గుర్తుచేస్తాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతిపెద్ద పాయింట్ ఒకటుంది. దాన్ని పారాడాక్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. అంటే రక్తం, చీకటి లాంటి ఇన్ని విపత్తులు మీదుపడుతున్నా సరే మానవాళి ఏమాత్రం వెనక్కి తగ్గదు. దైవిక కృపను కోరుకోవాల్సింది పోయి మరింత పట్టుదలగా తిరుగుబాటు చేస్తోంది. చూసాలా, ఎంత కష్టమొచ్చినా సరే ఒక కఠినమైన మనస్తత్వం అంత సులువుగా మారదు అని ఈ పరిణామం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. మూడవ భాగంలోకి వస్తున్నాం. ఆర్మగిద్దోన్కు మార్గం. అసలు ఆ యుద్ధభూమి ఎక్కడుందో చూద్దాం. ఆర్మగిద్దోన్ అనగానే అదేదో సినిమాల్లో చూపించే కల్పిత ప్రదేశమని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవమేంటంటే అది రియల్ వరల్డ్లోని ఒక భౌగోళిక ప్రాంతం. హార్మెగిద్దో లేదా మెగిద్దో పర్వతం అని పిలిచే ఈ ఎజ్డ్రేలాన్ లోయ ప్రాచీన కాలం నుండి ఎన్నో చారిత్రక యుద్ధాలకు వేదికగా నిలిచింది. కాబట్టి ఇది గాలిలోంచి పుట్టిన పేరు కాదు, చరిత్రతో ముడిపడి ఉన్న ఒక వ్యూహాత్మక ప్రదేశం. ఇప్పుడు మనందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. చీకటి శక్తులన్నీ కలిసి ప్రపంచంలోని రాజులందర్నీ, వాళ్ల సైన్యాలను ఆ గొప్ప యుద్ధభూమికి తీసుకొచ్చేయి అనుకుందాం. అప్పుడు బతికి ఉన్న కొద్దిపాటి దేవుని ప్రజలున్న ఒక చిన్న దేశం ఆ మహాసైన్యాన్ని అసలు ఎలా ఎదిరించగలదు? లాజికల్గా చూస్తే అసాధ్యం గదా. ఇదొక అత్యంత క్లిష్టమైన, గుండెలు పిండేసే పరిస్థితి. సరిగ్గా ఇలాంటి క్లైమాక్స్ మూమెంట్లోనే వేదాంతపరమైన వివరణలు మన దృష్టిని 2 సాక్షుల వైపు మళ్లిస్తాయి. వారికి అసాధారణమైన అద్భుత శక్తులు ఇవ్వబడతాయి. వారు ఆకాశం నుండి ఏకంగా అగ్నిని, తెగుళ్లను రప్పించి హోరెత్తుతో మీదకొస్తున్న ఆ మహాసైన్యం దండయాత్రను తాత్కాలికంగా ఆపేస్తారు. ఈ సీన్ కథను ఒక ఊహించని మలుపు తిప్పుతుంది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. కథలు అత్యంత విషాదకరమైన చీకటి సమయం మొదలవుతుంది. ఆ 2 సాక్షులు దారుణంగా చంపబడతారు. వాళ్ల మృతదేహాలు వీధుల్లో అలా అనాథల్లా పడి ఉంటాయి. అది చూసి దాడి చేయడానికి వచ్చిన సైన్యాలు ఇక మనదే విజయం అని ఏకంగా 3.5 రోజులపాటు సంబరాలు చేసుకుంటాయి. అంతా అయిపోయిందనిపిస్తుంది. ఇక ఆఖరి అంకం 4వ భాగం విముక్తి మరియు దైవిక న్యాయం. అంతా అయిపోయింది. ఇక సర్వనాశనమే అనిపించే ఆ నైరాస్యంలో
ఊహించని దైవిక జోక్యం జరుగుతుంది. చనిపోయిన ఆ ఇద్దరు సాక్షులు అద్భుతమైన రీతిలో మళ్లీ ప్రాణాలతో లేచి నిలబడతారు. అలా జరగగానే ఏమవుతుందో తెలుసా? మునుపెన్నడూ భూమిమీద ఎరగని ఒక మహాభూకంపమొస్తుంది. ఆ దెబ్బకు ఒలివకొండ భౌతికంగా రెండుగా చీలిపోయి దేవుని ప్రజలు సురక్షితంగా తప్పించుకోడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టిస్తుంది. ఇదొక గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. ఆ తీర్పు రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందంటే, ఆకాశం నుండి ఒక్కొక్కటి సుమారు 45 కిలోల బరువున్న భారీ వడగండ్లు వర్షంలా కురుస్తాయి. ఒక్కసారి మన మనసులో ఊహించుకుందాం. అంత పెద్ద వడగండ్లు పడుతుంటే అప్పటివరకు సంబరాలు చేసుకున్న ఆ మహాసైన్యాలు భయాందోళనతో కకావికలమైపోతాయి. ఆ భయంకరమైన గందరగోళం, అణుబాంబుల్లా పేలే అగ్ని, వరుస తెగుళ్లు కలిసి ఆ గొగూ మాగోగుల సైన్యాలను ఊడ్చిపారేస్తాయి. ఈ మహావిధ్వంసం ముగిసేసరికి ఎంతమంది మిగులుతారో తెలుసా? కేవలం 6వ వంతు. అవును, ఆ సైన్యంలో మిగిలిన ఆ కొద్దిమంది కూడా ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ ఉండిపోతారు. ఆ సమయంలో 7వ దేవదూత వస్తాడు. తన ఆఖరి పాత్రను వాయుమండలం మీద కుమ్మరిస్తాడు. అప్పుడు పరలోక సింహాసనం నుండి సమాప్తమైనది అని ఒక గంభీరమైన స్వరం వినబడుతుంది. అంటే ఆ దైవిక న్యాయం పూర్తిగా, సంపూర్ణంగా నెరవేరిందన్నమాట. ఇదంతా చూశాక మనకి ఒక లోతైన ప్రశ్న మిగులుతుంది. కళ్ళెదుట అంతిమ న్యాయం కనిపిస్తున్నప్పుడు ఆ కఠినమైన మనిషి హృదయం ఎప్పుడైనా మారుతుందా? లేక దైవిక కృపను ఆశ్రయించడం మాత్రమే ఈ వినాశనం నుండి బయటపడే ఏకైక మార్గమా? మనిషిలోని ఆ మూర్ఖత్వానికి, దైవిక కృప ఆవశ్యకతకు మధ్య ఉన్న ఈ సంఘర్షణ గురించే ఈ అపోకలిప్స్ కథనం మనల్ని తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది.